నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బెల్లం గవ్వలు తయారు చేస్తున్నానండి. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 అరకప్పు శనగపిండి, 1 అర స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ వెన్న వేసి కలుపుకోండి. నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి, ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం గవ్వలు చేసుకుందామండి. గవ్వల్ని నేను చూపించిన విధంగా చేసుకోండి. చూశారు కదా, గవ్వల్ని ఈ విధంగా చేసుకోవాలి. వేడైన ఆయిల్లో ఈ గవ్వలను వేసి అటు ఇటు తిప్పుకుంటూ బబుల్స్ పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో తురిమిన బెల్లం, కొంచెం పంచదార, ఇంకా నీళ్లు వేసి బెల్లం కరిగే వరకు మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలపండి. పాకాన్ని నీటిలో వేస్తే ఈ విధంగా రావాలండి. వేగిన గవ్వల్ని పాకంలో వేసి గవ్వలకి పాకం పట్టేలా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇంట్లోనే బెల్లం గవ్వలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.